నాగవైష్ణవి. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం. నేడే నవోదయం, నీదే ఆనందం. ఓ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయే. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగి నేడు. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగి నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, నీ ధ్యేయం. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం అందించునులే
సైజుకు మీరిన డ్రెస్సు, సైజుకు మీరిన పాట. జడ్జెస్ నాగవైష్ణవి, నమస్తే సార్. నేను నమ్మలేకపోతున్నా. నీకు ఏజ్ 10 years, కానీ ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్లా పాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ లో ఆ పాట when it's ending, she's slowly moving her mic like this. ఆ వాల్యూమ్ అది నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు, ఇట్లా స్లోగా మైక్ మూవ్ చేయాలని? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. యు ఆర్ సో షార్ప్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగవిష్ణు చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు సాధన చేసావు? ఒక 1-2 weeks చేశాను సార్. అబ్బో, కానీ సత్ఫలితం ఇచ్చింది నీ సాధన, చాలా బాగుంది. ముఖ్యంగా ఇది సంగీత దర్శకులకి ఒక పాఠం లాంటి పాట. ఎందుకంటే రకరకాల భావావేశాలు ఉన్నాయి ఇందులో. మొదటిది, పాడవు ఈ భారతీయుడ ఆడి పాడవు ఈ విజయ గీతిక, ఆనందంతో కూడిన రాగం ఇందులో ఉంది. తర్వాత మొదటి చరణం, స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. ఆవేశం ఉంది. తర్వాత ఆవేదన మారిపోయింది. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు. దీని తర్వాత చివరికి ఒక ఆశాభావం, సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఒక ఆశాభావం. ఎన్ని భావాలకు ఎన్ని రాగాలు ఉన్నాయి, ఎంత అందంగా స్వరపరిచారు పెండ్యాల నాగేశ్వరరావు. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాన్న. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇలాగే ఆగస్టు 15వ తారీఖున చక్కగా స్కూల్కి వెళ్ళి అందరం ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాట పాడుతూ ఉంటాం. క్లాస్కి ఒకళ్ళం అలాగే సెలెక్ట్ చేశారు. అది నీ సైజులో ఉన్న వాళ్ళందరూ ఎంత బాగా పాడావో పాట. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు, దేశభక్తి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడి దాకా ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా
ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు, మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం, మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా, అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక, అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.